మహిళలు ఆత్మవిశ్వాసంతో ఆర్థికంగా ఎదగాలన్నారు మంత్రి సీతక్క. మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువత పాలిటిక్స్ లోకి వస్తే ప్రజలకు మంచి చేసే పాలసీలు తీసుకొస్తారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో విమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్కతో పాటు విద్యార్థులు, ప్రొఫెసర్స్ హాజరయ్యారు. నక్సలైట్ అయిన తర్వాత లాయర్ అయితే అనుకోలేదు, లాయర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయితే అనుకోలేదు, ఎమ్మెల్యే అయిన తర్వాత పిహెచ్డి కంప్లీట్ చేస్తా అని అనుకోలేదు నేను అసలే. కానీ నేను మాత్రం చదువును ఆపొద్దు, సర్వీస్ మాత్రం ఆపొద్దు అనేది డిసైడ్ చేస్తున్నాను. వాళ్ళు అది చాలా గొప్పగా ట్రాన్స్లేషన్ చేసి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఒక తృప్తి అనేది ఉండాలి. మనం ఎన్ని చేసినా మనకు ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఏముంది అనేది కూడా మనం వెతుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో మనకు నచ్చకుండా కూడా కొన్ని దారులలో వెళ్తా ఉంటాం. కానీ రోజు నా జీవితంలో ప్రతి రోజు నేను సరి చేసుకుంటా ఉంటాను. ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ తప్పైనా, ఎవరు వచ్చినప్పుడు గట్టిగా అరిచినా, పాపం వాళ్ళని ఇంగ్లీష్ అంటే అవమానకంటే పో నడువు అట్లేమని అక్కడ అన్నానా అంటే ఆ రోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రామిస్ చెప్తున్నా, అయ్యో ఇట్లా అనుకుని ఉండాల్సిందేమో. ఆ ఒత్తిడిలో మనం అప్పుడప్పుడు అట్లా అవుతుంటాం. కాబట్టి మనం అట్లా జరగకూడదు అనేది, అట్లా అనకూడదు అనేది ఎన్నోసార్లు ప్రతి మనిషికి మనకు ఆ రెక్టిఫికేషన్, దిద్దుబాటు అనేది మన పనిలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. మనం పనిచేసే ప్రదేశాల్లో కూడా మన మూలంగా ఎవరు ఇబ్బంది పడకుండా కూడా ఉండాలి.